కాకపోతే ఎవరికి ఏ సమస్య ఉందనే దాన్ని బట్టి టెస్ట్లు ఉంటాయండి. జనరల్ గా హెల్త్ చెకప్ అనేది చాలా కొన్ని విషయాల్లో మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఈసీజీ 2D ఎకో చేసుకొని నా గుండె పర్ఫెక్ట్ అనుకుంటారు. ఈసీజీ కానీ 2D ఎకో కానీ డ్యామేజ్ జరిగినాక మాత్రమే తెలియజేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈసీజీ 2D ఎకో ఏవి కూడా మనకి గుండెపోటు రాబోతుంది అని చెప్పవు. రీసెంట్గా నేను మాకు తెలిసిన వాళ్ళే పాపం అన్ని జనరల్ హెల్త్ చెకప్ ఈసీ 2D ఎకోతో సహా అన్ని టెస్టులు చేయించుకున్నాడు, అన్ని నార్మల్ ఉన్నాయని చెప్పారు. 10 days లో మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఎందుకంటే ఈసీ 2D ఎకోలో డ్యామేజ్ జరిగినాకనే తెలుస్తుంది. సో డ్యామేజ్ జరగక ముందు ఎట్లా తెలుసుకోవాలి, ఏదైనా లక్షణాలు ఉంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ ప్రతిదీ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కి, లేకపోతే అందులో కూడా ఆ కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మాత్రమే తెలుస్తుంది. ఊరికే వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయించుకుంటా అంటే ల్యాబోని బ్రతికించుకుంటా అంటే ఆ ల్యాబోని లాభము నీకు నష్టము అంతే. మధ్యలో మనం ఏం చేయాలనుకుని మనం ఊరుకోవడమే, అంతకు మించి